బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లగచర్ల దాడి ఘటనలో మరికొందరిని అరెస్ట్ చేశారు. 6గురిని కొడంగల్ పిఎస్ నుంచి పరిగి పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. అరెస్టు చేసిన వారిని సాయంత్రం రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణతో పాటు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్తో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ నానిరెడ్డి వీరి సమక్షంలో మాత్రము ఉన్నత స్థాయి అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. వారందరినీ కొంతమందిని సంగారెడ్డి జైల్లో, కొంతమంది పరిగి జైల్లో, కొంతమందిని చెర్లపల్లి జైల్లో ఉంచారు. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించింది అటు కొడంగల్ కోర్టు. మరోవైపు అతన్ని కస్టడీ కోరుతూ ఇప్పటికే వికారాబాద్ కోర్టులో అటు పోలీసులు సైతము మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనుంది. మరోవైపు అతన్ని రిమాండ్ని రిజెక్ట్ చేసే విధంగా మొత్తం క్వాష్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద లఘుచర్ల ఘటనపై ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు గ్రామస్తులు మాత్రము పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ భూమి అక్రమంగా లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఇప్పటికే బాధితులు మీడియా ముందుకు వచ్చారు. మనం చూసాం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు అటు గ్రామ ప్రజలు, లఘుచర్ల గ్రామ ప్రజలు కూడా వచ్చి ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్లో ప్రధానంగా వారు కొన్ని అంశాలను పొందుపరిచారు. ఆడవాళ్ళు మహిళలను కూడా చూడకుండా పోలీసులు అర్ధరాత్రి తమ ఇళ్ల మీదకి వచ్చి తమ భర్తల్ని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వము కుట్రపూరితంగా తమపై గిరిజనులు అమాయకమైనటువంటి గిరిజనుల భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తుందంటూ కూడా అటు గిరిజనుల మహిళలు ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు తమ వాదనలు కూడా వినిపించారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంకటయ్య కూడా ఈరోజు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరు దోషులున్న కఠినంగా శిక్షిస్తాం, దీనిపై సమగ్ర విచారణ జరుపుతాము, ఫార్మా కంపెనీకి తాము వ్యతిరేకం కాదు, కానీ ఈ యొక్క దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎస్టీలను ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటయ్య మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద దీనిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వారి బాధితులకు అండగా ఈరోజు వారందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయం చేరుకున్నారు. మరోవైపు ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వారి పాత్ర ఎస్టాబ్లిషన్ చేసిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు కూడా వారందరినీ రిమాండ్ తరలించే అవకాశం. ప్రస్తుతం వారందరూ కొంతమంది అనుమానితులు, కొంతమంది దాడిలో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తం ఇంకొక 6గురిని కూడా ఈరోజు అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ వారి పాత్ర అంటే వారు నిజంగా ఆ దాడిలో పార్టిసిపేట్ చేశారా లేదా అన్న దానిపై కూడా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వారిని రిమాండ్ కూడా చేసే అవకాశం ఉంది. ఎంటైర్ ఇష్యూలో మాత్రం ఇప్పటికే పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైపు ప్రభుత్వాన్ని పూర్తిగా పరిచేందుకు అటు బీఆర్ఎస్ ప్రభుత్వము కుట్ర పడుతుందని కాంగ్రెస్ నేతల ఆరోపణ. మరోవైపు లేదు, ఇదంతా కూడా ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడికి ఇదంతా కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇదంతా ఫార్మా కంపెనీ తీసుకొస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా కలెక్టర్పై దాడి చేయడం ముమ్మాటికి అది ఖండించదగిన విషయం, కానీ దీనిపై ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనిపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. అటు ఉన్నత స్థాయి అధికారులు డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్తో పాటు ఐజీ సత్యనారాయణతో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణ కూడా ఈ యొక్క సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగింది. త్వరలోనే ఈ సంబంధించినటువంటి దోషులు ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారు ఎవరు, ప్రత్యక్షంగా పాల్గొన్నవారు ఎవరు, పరోక్షంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వారు ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వీరిపై యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.